అంటే ఎక్కువ పృథ్వీ అండ్ అలాగే నిఖిల్తో తిరుగుతూ ఉంటుంది, పక్కన కూర్చొని చేతులు వేస్తా. ఫ్రెండ్షిప్ అది మనం బ్యాడ్గా అనుకోవద్దు. ఫ్రెండ్షిప్ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ ఉంటుంది కదా. ఇంకా ఫ్రెండ్షిప్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాం మనమైతే. ఇంకా తప్పుగా అయితే ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే తప్పుగా అనుకోవడానికి మనకు రైట్స్ లేవు. ఏదైనా ఫ్రెండ్స్ అనుకోవాలంటే, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మనం అన్నీ ఆలోచించకూడదు. వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటారు, మనం బయట ఉండి మనం తప్పుగా అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అంటే నిఖిల్ గేమ్ సోనియా వల్లే పోతుందని అంటాను. ఉందనుకుంటారు, కానీ నేను ఫ్రెండ్షిప్ అనుకుంటున్నా. అంటే సోనియా వల్ల నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. లవ్ అనేది అందరితో, లవ్ అంటే ఇప్పుడు లేడీస్ విధంగా చూడాలి. ఆయనతో ఏంటంటే ఏమో దగ్గర పరిచయం పెంచుకుంటుంది, కొంచెం నిఖిల్తోని, కొంచెం వృద్ధితో పరిచయం పెంచుకుంటుంది. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు, ఈ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుంది, ఎవరితో కలిసి ఉంటుంది. వాళ్ళ మీద ఇప్పుడు ఒక అమ్మాయి 2 కంటే 3 లవ్ చేసింది అనుకో, ఆ అమ్మాయి చెడ్డ అనుకుంటారు. ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ అబ్బాయి అక్కడ పెడితే అక్కడ చేతులు వేస్తుంటే జనాలు ఏమనుకుంటారు అంటే తప్పు అనుకుంటారు. అలాంటి దృష్టి పోవద్దు. కొంచెం మంచిగా గేమ్ ఆడాలి, అందరితో కలిసి గేమ్ ఆడాలి. లేడీస్ అయినా లేడీస్, మగవాళ్ళతో అందరితో గేమ్ ఆడితేనే నీకు ఓట్లు పడతాయి. నీకు నచ్చిన వాళ్ళతో ఆడితే మాత్రం అవతల నిన్ను టార్గెట్ చేస్తాను, నిన్ను. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వారం ఎలిమినేట్ అంటే నాకు తెలిసి సానియా అనుకుంటా.